కోటిగా నిద్రపోతుంటే వాడికి తెలియకుండా నిద్రలోనే మా ఊరు తీసుకెళ్లిపోయాను. అసలు మ్యాటర్ ఏంటంటే హాలిడేస్ అయిపోయిన 1 month తర్వాత నైజీరియా నాగరాజ్ కూడా వస్తున్నాడు. మా గ్యాంగ్ లో అందరూ హీరో ఎంట్రీలా స్టార్టింగ్ లోనే కాలేజ్ కి వచ్చేసాం. కానీ ఈడు మాత్రం సినిమా మధ్యలో ఐటమ్ సాంగ్ లో కాలేజ్ స్టార్ట్ అయిన 1 month తర్వాత వచ్చాడు. మరి మీరు కాలేజ్ కి హాలిడేస్ అయిపోగానే వెళ్తారా లేదంటే నాగరాజ్ గారు నైస్ గా నచ్చినప్పుడు వెళ్తారా కామెంట్ చేయండి. కోటి గాడేమో నాగరాజ్ గారిని బాగా మిస్ అయ్యాడంట, అందుకే రాగానే ఒక ముద్దిచ్చి వెల్కమ్ చెప్పాడు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. నాగరాజ్ గాడేమో రాగానే పాత రక్షలు కొనుక్కోవాలి పదా అని చెప్పని ఫుడ్ స్టోర్ కి పట్టుకొచ్చాడు. కానీ అక్కడేమో వీడి సైజ్ దొరకలేదు. మళ్ళీ ఇంకో షాప్ కి తీసుకెళ్లాడు, అక్కడ వీడి సైజ్ దొరకలేదు. ఇలా ఎన్ని షాప్స్ తిరిగినా వీడి సైజ్ పాత రక్షలు మాత్రం దొరకట్లేదు. మరి వీడి ఫుడ్ సైజ్ ఏమో 12. వీడి చెప్పుల కోసం తిరిగి తిరిగి మా చెప్పులు అరిగిపోయినాయి. ఇలా గుంటూరులో ఉన్న షాప్స్ అన్ని తిరిగిన తర్వాత లక్కీగా 11th షాప్ లో వీడి సైజ్ 12 నెంబర్ అయితే దొరికేసింది. ఇంకా 150 పెట్టి ఆ పాత రక్షలు అయితే కొనేశాడు అనమాట. వీడి చెప్పుల కోసం తిరిగి కోటిగాడు అలసిపోయి రూమ్ రాగానే లేపడరా అని చెప్పని బైక్ మీద నిద్రపోయాడు. అసలే అలసిపోయి పడుకున్నాడని చెప్పని కోటిగాడు నిద్ర డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక డైరెక్ట్ గా నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్లిపోయాను. ఆ నైట్ నిద్రలో మనోడికి ఏం అర్థం కాలేదు కానీ పొద్దున్నే లేచి గొడవ చేశాడు. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోతే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.